దయ చూపించారంటే దాక్షిణ్యం ఉంది, అంటే ఉద్ధరించగలిగిన సమర్థత ఆయన వద్ద ఉన్నది. అందుకే దయా దాక్షిణ్యాలు మూర్తి భవిస్తేనే దక్షిణామూర్తి. ఆ మాట ఎంత గొప్పగా ఉన్నది. అంతేకాదు, సాధారణంగా మనం శివాలయాలకు వెళ్ళినప్పుడు ఉత్తరం గోడ మీద దక్షిణామూర్తి ఉంటాడు. ఎందుకంటే దక్షిణం వైపు చూస్తుంటాడట. దక్షిణాభిముఖం, దక్షిణం వైపు చూస్తూ ఉంటాడు. అది ఉపనిషత్తు కూడా రుద్ర యత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. హే రుద్ర, నీ దక్షిణముఖం ఏదుందో దానితో నన్ను కాపాడు అని మంత్రం ఇక్కడ. అంటే దక్షిణాముఖంతో కాపాడాలి ఇక్కడ. ఎందుకు అలా చెప్పాడంటే దక్షిణం వైపు చూస్తున్నట్టు ఆయన ఇక్కడ. ఆయన దక్షిణం వైపు చూస్తూ ఉంటే మనం ఎటు చూస్తూ ఆయన చూడాలంటే చెప్పండి, ఉత్తరం వైపు చూస్తాం. దక్షిణ దిశ ఎవరి దిశో తెలుసా? అంత మర్చిపోలేదు కదా మీరు. ఒక్కొక్క దిక్పాలకులు దక్షిణ వైపు దిక్కు ఎవరిది? యముడి దిక్కు. శివుడు యముడి వైపు చూస్తున్నట్టు ఇక్కడ. మనం శివుడి వైపు చూస్తున్నాం. ఆయన